చేతన రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులనే బెదిరిస్తున్నాడు. అరెస్ట్ నుంచి కస్టడీ దాకా రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన బెదిరింపులకు దిగుతున్నాడు. 3 రోజుల విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మితిమీరిన ప్రవర్తన, హెచ్చరికలు చేసిన వైనాన్ని సిట్ అధికారులు వీడియో తీశారు. దానిని ఏసీబీ కోర్టుకు వారు సమర్పించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్లో లిక్కర్ వ్యాపారుల నుంచి రాజ్ కేసిరెడ్డి ముడుపులు తీసుకుని ఏపీలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల్లో పంచేందుకు చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీడియో ఫుటేజ్ల వాంగ్మూలాలు, టవర్ లొకేషన్లన్నీ సేకరించిన సిట్ అధికారులు అందుకు అనుగుణంగా చెవిరెడ్డిని ప్రశ్నించారు. అయితే ఏ ప్రశ్న అడిగినా పొంతనం లేని సమాధానాలు చెప్పారని, మీరు అడిగితే ఎందుకు చెప్పాలి, నేను చెప్పింది రికార్డు చేసుకోండి అంటూ కేసుతో సంబంధం లేని రాజకీయ పరమైన ప్రకటనలు ఇచ్చాడని తెలిసింది. సిట్ కూడా అంతే ధీటుగా ఆయనతో వ్యవహరించినట్లు సమాచారం. రాజకీయ ప్రకటనలు బయట ఇచ్చుకో, మాకు కేసు విషయాలు మాత్రమే చెప్పు అంటూ సీరియస్గా వ్యవహరించినట్టు తెలిసింది. డబ్బులు హైదరాబాద్లో తీసుకుని పలుమార్లు విజయవాడ, తాడేపల్లికి తీసుకొచ్చాడు. అక్కడ డంప్ పెట్టి ఆ తర్వాత ఒంగోలు, తిరుపతికి తరలించాడు. ఇవో మీ కార్డు, వాటి నెంబర్లు చూడండి అంటూ ఫోటోలు చూపించారు సిట్ అధికారులు. దీంతో చెవిరెడ్డిలోని మరో కోణం బయటకు వచ్చింది. నన్ను ఈ ప్రశ్నలు అడగమని మీకు చెప్పిందెవరు? నాకు మద్యం అలవాటు కూడా లేదు, ఎన్నికల్లో ఎప్పుడూ పంచలేదు, నాపై లిక్కర్ కేసు పెడతారా? మీ అందరి చరిత్ర మాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ సిట్ అధికారులకే చెవిరెడ్డి వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి జైలు అధికారులను విసిగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. లాకప్లోకి వెళ్లకుండా అటు ఇటు తిరగడం, వంటగదిలోకి దూసుకు వెళ్ళి ఏమి వండుతున్నారంటూ చూడటం, ఆహారం ప్లేట్లో తనే వడ్డించుకుని వెళ్ళడం చేస్తున్నాడు. ఇది జైలులో ప్రవర్తించే తీరు కాదని జైలు అధికారులు వారించే ప్రయత్నం చేశారు. అయితే చెవిరెడ్డి ఒక ఉన్నతాధికారి పేరు చెప్పి, మా మామకు నేనే చెబుతా, మీరేంది చెప్పేది అంటూ వారిని బెదిరించినట్టు తెలుస్తోంది. దెబ్బకు ఆ ఉన్నతాధికారి జైలుకు పరిగెత్తుకు వచ్చి, నీకు నాకు స్నేహం ఉంటే అదంతా బయట, ఇక్కడ కాదు, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అని హితబోధ చేయడంతో తగ్గినట్లు సమాచారం. అంటే సీసీ కెమెరాలు ఉన్న సంగతి చెవిరెడ్డికి తెలియక ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు. అక్కడ జైలులో ఖైదీలు వారానికి 2 సార్లు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఒకరోజు చెవిరెడ్డి మాట్లాడేందుకు ఫోన్ అడిగాడు. ఛార్జింగ్ అవుతోంది, కాసేపు ఆగండి అని బదులిచ్చిన జైలు ఉద్యోగిపై చెవిరెడ్డి చిందులు వేశాడట. 3 రోజుల క్రితం సిట్ అధికారులు కస్టడీకి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు జైలు బ్యారక్ నుంచి తీసుకొచ్చి ప్రధాన గేటు లోపల కూర్చోబెట్టారు. అక్కడ కొంచెం ఆలస్యం కావడంతో నన్ను ఇక్కడెందుకు కూర్చోబెట్టారు, నేను లాకప్లోకి వెళ్తానంటూ విసిగించాడట. ఇవన్నీ భరించలేక జైలు సూపరింటెండెంట్ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. సిబ్బందికి ధైర్యం చెప్పిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు రిమాండ్ ఖైదీ చెవిరెడ్డి ప్రవర్తనపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక నిన్నటితో 3 రోజుల కస్టడీ ముగిసింది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడుల కస్టడీ ముగిసింది. గురువారం సిట్ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారు ఈ సందర్భంగా న్యాయాధికారి పి భాస్కరరావుకు తన సమస్యను చెవిరెడ్డి విన్నవించుకున్నాడు. తాను కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, తిరుపతిలోని స్విమ్స్లో ఎప్పటి నుంచో వైద్యం చేయించుకుంటున్నానని తెలిపాడు. తనను అక్కడికే పంపించి వేయాలని వేడుకున్నాడు. దీంతో చెవిరెడ్డిని విజయవాడలో దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో చూపించాలని జైలు అధికారులను న్యాయాధికారి ఆదేశించారు. అంటే డబ్బులు తస్కరించి స్కాములు చేసి రవాణా చేసినప్పుడు రాని నడువు నొప్పులు, జైలుకు రాగానే అన్ని నొప్పులు గుర్తొస్తాయి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి దండిపాలెం బ్యాచ్కి లేని రోగాలన్నీ జైల్లోకి వచ్చినాకే గుర్తొస్తున్నాయి. వింత పోకడలు, విచిత్ర వాదనలు, భయభ్రాంతులకు గురి చేసే ప్రవర్తన, ఇది వాళ్ళ పరిస్థితి.